అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, వారం రోజులు ఆఫీస్ పని మీద ఊరికి వెళ్ళి, ఆ రోజే తిరిగి ఇంటికొచ్చాను. అప్పటికి నా భార్య శ్రీజ ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు. ఆ అమ్మ నేను రావటం గమనించి నా చేతిలో ఉన్న బ్యాగ్‌ని తీసుకొని, "నాన్న వాసు, ప్రయాణం అది బాగా జరిగిందా?" అడిగి వేడిగా ఒక కప్పు కాఫీ తెచ్చిచ్చింది. అమ్మ చేతి కాఫీ తాగాక ప్రయాణం చేయగా వచ్చిన అలసటంతా తీరిపోయినట్టు అనిపించింది. కాసేపటికి స్నానం అది ముగించుకొని సోఫాలో వచ్చి కూర్చున్నాను. నేను వచ్చినప్పటి నుంచి నాన్న ఇంట్లో ఎక్కడా కనిపించకపోయేసరికి అమ్మని అడిగితే, "అలా వీధి చివరి వరకు వెళ్ళొస్తానని వెళ్ళారా?" అంది. ఇంతలో ఆఫీస్ నుంచి శ్రీజ, స్కూల్ నుంచి నా ఇద్దరు పిల్లలు వచ్చారు. ఈ వారం రోజుల విశేషాలన్నీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకొని, నేను లేని ఈ వారం రోజులు ఇంటి దగ్గర విశేషాలు ఏంటి అని అడిగి తెలుసుకున్నాను. అప్పటికే సమయం రాత్రి 8 అవ్వటంతో అమ్మ, శ్రీజ కలిసి వంట పూర్తి చేసి అందరినీ భోజనాలకు రమ్మని పిలిచారు. వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంటి భోజనం తింటున్నానని, ఆ రోజు అన్నీ నాకిష్టమైన వంటకాలే చేశారు. అందరం సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తుంటే, నాన్న మాత్రం నేనొచ్చినప్పటి నుంచి ఏం మాట్లాడకుండా ముభావంగా ఉన్నారు. ఎప్పుడూ అందరితో గలగలా మాట్లాడే ఆయన అలా ముభావంగా ఉండటం చూసి, "ఏంటి నాన్నా, ఒంట్లో ఏమైనా బాగాలేదా?" అడిగాను. అందుకు నాన్న, "నాకేమైందిరా, నేను బాగానే ఉన్నాను కదా" అని అంతకు మించి మళ్ళీ ఒక్క మాటైనా మాట్లాడకుండా మౌనంగా భోజనం చేస్తుండిపోయారు. అమ్మనడిగా, "ఏంటమ్మా, నాన్నకేమైంది? అలా ముభావంగా ఉన్నారేంటి?" అని. అందుకమ్మ ఒక్క నిమిషం మౌనంగా ఉండి, "మీ నాన్నగారి స్నేహితుడు మాధవరావు అంకుల్ కాలం చేశాడు వాసు. ఆ వార్త విన్నప్పటి నుంచి ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా అలాగే ఉంటున్నారు. మాధవరావు అంకుల్ చనిపోయిన వార్త విన్న నాకు బాధేసింది. ఆయన, నాన్న ఇద్దరు మంచి స్నేహితులు. ఒకే స్కూల్‌లో పనిచేసేవారు. నాన్నకంటే ఆయన ఒక సంవత్సరం వయసులో పెద్ద. తన కొడుకులు ఇద్దరు విదేశాల్లో ఉంటున్న కారణంగా మాధవరావు అంకుల్ ఇంతకాలం ఓల్డేజ్ హోమ్‌లో ఉన్నారు. స్నేహితుడు పోయిన వార్త విన్న ఎవరికైనా ఆ మాత్రం బాధ ఉండడం సహజమే కదా అనుకుని, ఆ మరుసటి రోజు నుంచి నా పనిలో నేను ఉండిపోయాను. అలా వారం రోజులు గడిచాయి. అయినా నాన్నలో ఎటువంటి మార్పు లేదు. మాధవరావు అంకుల్ చనిపోయి అప్పటికి 10 రోజుల పైగానే అయినా, నాన్న ఇంకా అలాగే ఉండడం చూసి, ఇంకా ఆయన గురించి ఇలా బాధపడుతూ కూర్చుంటే, మీ ఆరోగ్యం ఏం కావాలి నాన్న అడిగాను. నా మాటలకి, "అదేం లేదురా వాసు, పోయిన వాళ్ళతో మనము పోలేం కదా" అని ఆగారు. "మరి ఇంకేంటి నాన్న, ఎందుకలా ముభావంగా ఉంటున్నారు?" అడిగాను. అందుకు నాన్న, "నాకోసారి మన ఊరికి వెళ్ళాలనుందిరా వాసు, తీసుకెళ్తావా?" అడిగాడు. "మన ఊరికా? ఇప్పుడు మీరున్న ఈ స్థితిలో అంత దూరం వెళ్ళటం అంటే మాటలా? మొన్నటి వరకు మీ గురించి మాత్రమే కంగారుగా ఉండేది. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితిలో అంత దూరం వెళ్ళటం అవసరమా నాన్న? అయినా ఇప్పుడు మనకు అక్కడ ఏముందని? అంతకుముందంటే ఊర్లో ఉన్న పొలం అప్పుడప్పుడు మన ఇంటిని చూడటానికి వీలు కల్పించుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ పొలం లేదు. ఉన్న ఇల్లు మనది కాదు. మరెందుకు నాన్న ఉన్నట్టుండి మన ఊరికి వెళ్దాం అంటున్నారు?" అడిగాను. అందుకు నాన్న, "ఒరేయ్ వాసు, నేను మీ దగ్గర ఉంటున్నది ఈ 10 సంవత్సరాల నుంచే. మిగతా 65 సంవత్సరాలు మన ఊళ్ళో, అక్కడి వాతావరణం, అక్కడి మనుషుల మధ్యనే ఉన్నాను. ప్రతి వ్యక్తికి పుట్టిన ఊరితో అనుబంధం ఉండటం సహజమే కదా! అంతెందుకు, చదువుల కోసం, ఆ తర్వాత ఉద్యోగాల పేరిట ఎక్కడున్నా మీరు మన ఊరు చూడాలని రాలేదా? ఈ 10 సంవత్సరాల్లో కూడా ఎన్నోసార్లు నిన్ను అడుగుదామని అనుకున్నాను వాసు. నన్ను, మీ అమ్మని ఓసారి ఊరికి తీసుకెళ్ళరా అని. కానీ మీరెప్పుడూ మీ మీ పనుల్లో బిజీగా ఉండటం చూసి అడగలేకపోయాను. కానీ ఇప్పుడు తప్పడం లేదురా. ఇప్పుడే నా పరిస్థితి ఇలా ఉందంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే అడుగుతున్నాను. కాదనకు వాసు" అన్నారు నాన్న. నాన్న అలా కోరుకోవడంలో తప్పులేదు కానీ, ఇలాంటి పరిస్థితిలో అమ్మని, నాన్నని అంత దూరం తీసుకెళ్ళటం అంటే ఎలా అనే ఆలోచనలో పడి, ముందు నాన్నతో, "సరే నాన్న, తప్పకుండా మిమ్మల్ని మన ఊరికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తానని" చెప్పి నా తమ్ముడు రఘుకి ఫోన్ చేసి విషయం చెప్పాను. అందుకు రఘు, "ఎలా అన్నయ్య, ఈ పరిస్థితిలో వాళ్ళని ఊరికి తీసుకెళ్ళడం నాన్నకి నచ్చ చెప్పలేకపోయావా? అంత దూరం ప్రయాణం చేస్తే ఇబ్బందవుతుందని" అన్నాడు రఘు. వాడి మాటలకు నేను అదే చెప్పి చూశాను కానీ, నాన్న ఎలాగైనా మమ్మల్ని ఊరికి తీసుకెళ్ళమనడంతో కాదనలేకపోయాను.
ఎలాగూ నాకు తప్పిన లేదు. పనిలో పని మనం కూడా ఊరు చూసినట్టుంటుంది. నువ్వు రాకూడదు. అందరం కలిసే వెళ్దాం అన్నాను. నువ్వలా అడుగుతుంటే నాకు ఓసారి ఊరిని చూడాలన్నా లీవ్ దొరకడం కష్టం అవుతుందన్నయ్య. సరే ప్రయత్నించి చూస్తా. నా అదృష్టం బావుండి లీవ్ దొరికితే అందరం కలిసే వెళ్దాం అన్నాడు రఘు. సరేరా అని చెప్పి ఫోన్ పెట్టేశాను. మరో 2 రోజులు రఘు ఫోన్ చేసి లీవ్ దొరికిందన్నయ్య. అందరం కలిసే వెళ్దాం. మీరు బెంగుళూరు నుంచి ఫ్లైట్‌లో హైదరాబాద్‌కొచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి కలిసి వెళ్దామని చెప్పడంతో అదే విషయం నాన్నతో చెప్పాను. నాన్నందుకు సంతోషించి అమ్మని పిలిచి లగేజ్ ప్యాక్ చేయి కౌసల్య. మనం మన ఊరికి వెళ్తున్నామని చాలా హడావుడి చేశారు. ఊరి విషయం తీయగానే నాలో ఎక్కలేని ఉత్సాహం కనిపించింది. రఘు చెప్పినట్టే అందరం ఫ్లైట్‌లో బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కి వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్‌లో ఊరికి బయలుదేరాం. చాలా కాలం తర్వాత అంత దూరం ప్రయాణం చేసినందుకు అమ్మ నాన్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అని కంగారు పడ్డాను. కానీ నేను ఊహించినట్టుగా ఏమీ జరగలేదు. ప్రయాణంలో కూడా అమ్మా నాన్నిద్దరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి 6 గంటల ప్రయాణం తర్వాత ఊరికి చేరుకున్నాం. ఊళ్ళో అప్పట్లోలాగా పొలం లేకున్నా మా విజయకి ఇంకా కొంతమంది బంధువులు ఊళ్ళోనే ఉన్నారు. ఊళ్ళో దిగగానే నాన్న ముందు విజయక్క ఇంటికి వెళ్దాంరా వాసు, టాక్సీని అటే వెళ్ళమని చెప్పన్నారు. నిజమే, విజయక్కని చూసి చాలా కాలమైంది. ఊరికొచ్చి ముందు తన దగ్గరికి రాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళామని తెలిస్తే బాధపడుతుంది. ఒరే వాసు, పెద్దవాడు అయిపోయారా, అందుకే నీ కళ్ళకి ఈ విజయక కనిపించలేదు కదా అంటూ తన మాటలతో చంపేస్తుంది. అమ్మో, అవన్నీ భరించడం కన్నా నాన్న చెప్పినట్టు విజయక్క ఇంటికి వెళ్ళడమే కరెక్ట్ అనుకుని టాక్సీ డ్రైవర్కి అడ్రస్ చెప్పి అక్కడికే వెళ్ళమన్నాను. అమ్మ నాన్న మా దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు తప్పితే ఊళ్ళో మళ్ళీ అడుగుపెట్టింది లేదు. చూస్తుంటే ఊరు చాలా మారిపోయినట్టు అనిపించింది. అప్పుడు పెంకుటిళ్ళన్నీ బహుళ అంతస్తుల ఇళ్ళు అయిపోయాయి. మట్టి రోడ్లు సిమెంట్ రోడ్లలా దర్శనమిస్తున్నాయి. రోడ్డు మీద ఎప్పుడో కానీ ఏదో ఒక టూ వీలరో సైకిల్లో వెళ్ళేది. అలాంటి విశ్రాంతి లేకుండా ఏదో ఒక వెహికల్ వెళ్తూనే ఉంది. కేవలం వ్యవసాయం మీదే ఆధారపడే ఈ ఊరి ప్రజలు ఇప్పుడు వ్యాపారాలు కూడా మొదలుపెట్టారు. 10 సంవత్సరాల్లో ఊరు ఎంతలా మారిపోయింది అనుకుంటుండగానే కారు విజయక్క ఇంటి ముందు ఆగింది. నేను ఆ ఆలోచన నుంచి తేరుకునేసరికే నాన్న కార్ దిగి ఇంటి లోపలికి వెళ్ళారు. రఘు కార్ దిగి డిక్కీలో ఉన్న లగేజ్ కింద పెడుతున్నాడు. ఒరే వాసు, ఇంకా కార్ దిగకుండా అలాగే కూర్చున్నావేంట్రా, అక్క వాళ్ళ ఇల్లొచ్చింది అని అమ్మ పిలవడంతో సరే అమ్మ అని కార్ దిగి రఘు తెచ్చిన లగేజ్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళాను. అప్పటికే విజయక్క నాన్నతో మాటల్లో పడింది. ఆ అమ్మని చూసి ఎలా ఉన్నా పిన్ని, చాలా కాలమే నేను చూసి అని అమ్మని హత్తుకుంది. మమ్మల్ని చూసి ఒరే వాసు, రఘు బాగున్నారా, ఇన్నాళ్ళకనే మీకు ఈ అక్క గుర్తు రాలేదా అని మమ్మల్ని చెరోవైపు దగ్గర తీసుకుంది. కాసేపు అందరం కుశల ప్రశ్నలు వేసుకుని ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. ముందు మీరు స్నానాలు కానివ్వండి, ఈలోగా నేను టిఫిన్ రెడీ చేస్తానని విజయక్క కిచెన్లోకి వెళ్ళింది. అరగంటలో మా అందరి స్నానాలయ్యి హాల్లోకొచ్చాం. ఈలోగా విజయక్క అందరికీ టిఫిన్లు వడ్డించింది. అలా ఆ రోజంతా విజయక్క ఇంట్లోనే సరదాగా గడిపాం. మా నాన్న విజయక్క వాళ్ళ నాన్న ఇద్దరూ తోడబుట్టిన వాళ్ళు. విజయక్కకి 10 ఏళ్ల వయసున్నప్పుడే పెదనాన్న పెద్దమ్మ ఓ యాక్సిడెంట్లో పోయారు. అప్పటినుంచి విజయక్క బాధ్యతని అమ్మా నాన్నలే తీసుకున్నారు. అన్నదమ్ముల పిల్లలమైనా అంతా ఒక తల్లి పిల్లల ఒకరంటే ఒకరం ప్రేమగా ఉండేవాళ్ళం. చిన్నప్పుడే తన తల్లిదండ్రులు కోల్పోవడంతో పిన్ని బాబాయ్లని తల్లిదండ్రులుగా భావించేది. అమ్మ నాన్న కూడా తనని తన కడుపున పుట్టిన కూతుగానే చూసుకునేవాళ్ళు. అందరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. పాఠశాల చదువు పూర్తి చేసుకుని కాలేజీ చదువులకి పక్క ఊరికి వెళ్ళేవాళ్ళం. విజయక్కది డిగ్రీ పూర్తవగానే తెలిసిన వాళ్ళది ఓ మంచి సంబంధం రావడంతో అమ్మ నాన్నలు తనకి పెళ్లి జరిపించారు. తాతయ్య బ్రతుకున్నప్పుడే తన పేరు మీద ఉన్న 40 ఎకరాల పొలంలో 20 ఎకరాలు నాన్న పేరు మీద రాసి మరో 20 ఎకరాల పొలం ఇల్లు విజయక్క పేరు మీద రాశాడు. తల్లిదండ్రులు లేని పిల్ల కదరా, ఈ ఇంటిని తన పేరు మీదనే రాస్తున్నాను, నీకేం అభ్యంతరం లేదు కదా అని తాతయ్య నాన్నని అడిగితే, కావాలంటే నాకిచ్చే 20 ఎకరాల పొలం కూడా విజయ్ పేరు మీదనే రాయండి నాన్న, మాకు మా పిల్లలు ఒకటేను, తాను ఒకటి కాదు కదా అన్నారు నాన్న. అలా విజయక్కకి పెళ్ళైన అదే ఇంట్లో ఉంటుంది. నాన్న రిటైర్ అయ్యేంత వరకు అమ్మ నాన్నలు విజయక్క కోరిక మేరకు అదే ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత
నేను, రఘు అమ్మానాన్నని మా దగ్గరికి రమ్మని ఒత్తిడి చేయడంతో గత 10 సంవత్సరాలుగా వాళ్ళు మా దగ్గరే ఉంటున్నారు. అలా నేను, రఘు ఆ మరుసటి రోజు ఊర్లో ఉన్న మా చిన్ననాటి స్నేహితులను, తెలిసిన వారిని కలిసొచ్చాం. అమ్మానాన్నలు విజయక్కతో కలిసి బంధువుల ఇళ్ళకి వెళ్ళొచ్చారు. అలా 4 రోజులు గడిచాయి. అమ్మానాన్నల్లో ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు నేనంత సంతోషంగా ఉండడం గమనించాను. అప్పటికే నాకు, రఘుకి ఆఫీస్‌లో సెలవులయిపోవటంతో నాన్నతో "మనం ఇక బయలుదేరాలి నాన్న" అని చెప్పడానికి వెళ్తుంటే విజయక్క పిలిచింది. "ఒరేయ్ వాసు, రఘు ఓసారి ఇలా రండి" అని. ఏంటక్కా అని నేను, రఘు వెళ్ళి తన పక్కన కూర్చున్నాం. వచ్చినప్పటి నుంచి మీతో ఒక విషయం గురించి మాట్లాడదామంటే ఏదో ఒక పనిలో ఉంటూ ఏదో అసలు వీలు కావడం లేదు అంది. దేని గురించి అని నేను, రఘు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఏంటక్కా ఏదైనా ముఖ్యమైన విషయమా అడిగాను. అందుకు విజయక్క ఓసారి అమ్మ నాన్నని ఎలా ఉన్నారో పలకిద్దామని నెల క్రితం వాళ్ళకి ఫోన్ చేశాను. ఇద్దరూ చాలా డల్‌గా మాట్లాడారు. నిజానికి వాళ్ళ గొంతులో అంత నిరాశ, నిస్పృహ నేనెప్పుడూ చూడలేదు. "ఏమైందమ్మా" అని అడిగితే, "అమ్మ నాతో ఏమీ చెప్పలేదు." నాన్నని అడిగాను. "ఏంటి నాన్న నాతో చెప్పుకోలేని విషయమా" అని. అందుకు నాన్న, "నేను మీ పిన్ని ఇక మీదట హోమ్‌లో ఉండాలంట విజయ. మాకక్కడ ఉండటం అస్సలు ఇష్టం లేదు" అన్నాడు. నిజానికి ఆ విషయం విని నేనే ఆశ్చర్యపోయాను. పాపం ఆ ముసలి మనసులు ఆ వార్త విని ఎలా తట్టుకుంటాయి? "ఎందుకు? మీతో ఎవరన్నారు" అని అడిగితే, "మీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటే విని అక్కడ ఉండలేమని" చెప్తూ బాధపడ్డారు. అసలు వాసు ఎందుకలా నిర్ణయం తీసుకున్నాడని అడిగితే, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగ బాధ్యతల్లో బిజీగా ఉంటూ మమ్మల్ని చూసుకునే సమయం లేదని, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్తూ బాధపడ్డాడు. వాళ్ళు చెప్పింది విని నాకు బాధేసింది. ఆ మాటలు విని మనసుని కష్టపెట్టుకొని బాధపడుతున్న విషయం అర్థమయ్యి, చాలా కాలమైంది కదా! ఓ వారం రోజులు మన ఊరికి వచ్చి వెళ్ళకూడదు బాబాయ్ అడిగాను. నిజానికి నాకెప్పటినుంచో మన ఊరికి రావాలని ఉందమ్మా. ఇక మీదట మళ్ళీ చూస్తామో లేదోనని. కానీ వాసు ఏమంటాడో అన్నాడు. మళ్ళీ ఒకసారి అడిగి చూడండి బాబాయ్. వాడు కాదనడు అన్నాను. అప్పుడు కొన్ని రోజుల కోసం వాళ్ళని ఊరికి రమ్మన్నా, ఆ తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక మీదట వాళ్ళని నా దగ్గరే ఉండమని, చూసుకోవాలని. ఇది మిమ్మల్ని తప్పుపట్టి తీసుకున్న నిర్ణయం కాదురా. నాకు తెలుసు. అమ్మానాన్నంటే మీ ఇద్దరికీ ప్రాణమని. ఇప్పుడున్న ఈ బిజీ జీవితంలో పడి వాళ్ళని సరిగ్గా చూసుకోవడం లేదని, మీరు ఆ నిర్ణయం తీసుకుని ఉంటారని నేను అర్థం చేసుకోగలను. కానీ వాళ్ళని హోమ్‌లో చేర్పించడం వద్దురా. అయినా వాళ్ళ మధ్య ఉన్నంత సంతోషంగా ఎన్ని సౌకర్యాలున్నా ఆ హోమ్‌లో సంతోషంగా ఉండలేరు. అయినా వాళ్ళింకా ఎన్నాళ్ళు బ్రతుకుతారని నా దగ్గరే ఉంటారు. మీ బావగారు కూడా అదే అన్నారు. ఇక్కడికొచ్చిన తర్వాత పిన్ని, బాబాయిలతో మాట్లాడితే మొదట నిరాకరించినా, ఆ తర్వాత నా బలవంతం మీద ఒప్పుకొని, ఇక మీదట తాను పుట్టి పెరిగిన ఇంట్లోనే ఉండబోతున్నానని బాబాయ్ చాలా సంతోషించాడు అని చెప్పిందక్క. మేమెక్కడ అమ్మాళ్ళ పట్ల మా బాధ్యతను మర్చి ప్రవర్తిస్తున్నామని అక్క అనుకుంటుందేమోనని. లేదక్క, అమ్మాళ్ళని చూడలేక కాదు. మేమిద్దరం ఉద్యోగం వెళ్తే, పిల్లలు స్కూలుకి వెళ్తే వాళ్ళిద్దరే ఇంట్లో ఉండేది. ఇద్దరికీ వయసైపోతుంది. ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందని భయం. ఈ వయసులో పక్కనే ఎవరో ఒకరు ఉండి చూసుకోవాల్సింది పోయి, తప్పని పరిస్థితిలో ఒంటరిగా వదిలేసి వెళ్తున్నాం. రఘు వాళ్ళది కూడా అదే పరిస్థితి. అందుకే హోమ్‌లో అయితే ఎప్పుడు ఎవరిదో ఒకరి పర్యవేక్షణ ఉంటుందని, వైద్య సదుపాయాలకి ఎలాంటి ఇబ్బంది ఉండదని, పైగా తమ వయసు వాళ్ళతో వాళ్ళకి కాలక్షేపంగా ఉంటుందని అలా నిర్ణయం తీసుకున్నాం. అందుకు వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అనే విషయం కూడా వాళ్ళకింకా చెప్పను కూడా లేదు. ఇది కేవలం మా ఆలోచన మాత్రమే. విషయం వింటేనే అమ్మానాన్నలు అంత బాధపడ్డారంటే, మా ఆలోచన మానుకుంటామక్కా. ఇంట్లోనే వాళ్ళని కనిపెట్టుకుని ఉండే ఓ మనిషిని పెట్టుకుంటాం కానీ, ఇక్కడ వద్దక్కా అని ఈ విషయం అమ్మానాన్నకి అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళ మనసుని కష్టపెట్టుంటే క్షమాపణ కూడా వస్తానని చెప్పి, అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, నాన్ననే అక్కడికొచ్చారు. "సారీ నాన్న, మిమ్మల్ని చూసుకోవడం బరువనుకుని కాదు" అని చెప్పబోతుంటే, "ఒరేయ్ వాసు, నేనంతా విన్నానురా. మిమ్మల్ని అర్థం చేసుకోగలను. ఓవైపు వృత్తి బాధ్యతలు, అటు కుటుంబ బాధ్యతలు, మరోవైపు మా కోసం సమయం ఇవ్వలేక వీటన్నింటి మధ్య మీరెంత నలిగిపోతున్నారో నాకు తెలుసురా. మీరు మాట్లాడుకోవడం విని బాధనిపించినా, ఆ తర్వాత మాకు హోమ్‌లో ఉండటమే కరెక్ట్ అనిపించింది. అప్పుడే విజయ్ ఫోన్ చేయటం, ఊరికి రావటం, ఆ తర్వాత తను మమ్మల్ని ఇక్కడే ఉండిపోమంటం జరిగిపోయాయి. మీరెంతో మాకు తను అంతే.
ఇక్కడైతే ఏంట్రా వాసు, తను కోరుకున్నట్టు నేను, మీ అమ్మ ఇక మీదట ఇక్కడే ఉంటాం అన్నాడు నాన్న. లేదు నాన్న, అమ్మ మీరు మాకు దూరంగా ఉంటే ఎలా ఉన్నారు ఏంటని కంగారుగా ఉంటుంది. మేమే ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటాం కానీ, మా దగ్గర ఉండవని మాత్రం చెప్పొద్దు నాన్న అన్నాను. లేదురా వాసు, నాకు కూడా చివరి రోజుల్లో సొంత ఇంట్లో, సొంత మనుషుల మధ్య ప్రాణం పోయిందని తృప్తి ఉంటుంది కదా! ఇలాగే ఎప్పుడైనా సెలవు దొరికినప్పుడు వచ్చి చూసి వెళ్తుండండి అన్నారు నాన్న. అమ్మ నిర్ణయం కూడా అదే అని తెలిసి, వాళ్ళిక మీదట ఇక్కడ ఉంటేనే సంతోషంగా ఉంటారని అర్థం చేసుకుని, నేను, రఘు తిరిగి వెళ్ళిపోయాం. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.